ఎవరికైనా ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి మానవుడు పాప విమోచన పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. ఆయన కార్చినటువంటి రక్తములో తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షి దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు. దేవునికి కావాల్సింది మన మనస్సు. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన దేవుని కుమారుడని, పరలోకము నుంచి దిగి వచ్చింది నా కోసమేనని, నా కొరకు ఆయన అర్పణ బలిగా అర్పించుకున్నాడని అది తెలుసుకుని అంగీకరించి దానిని విశ్వసిస్తే తప్ప ఈ భూమి మీద జీవించుచున్నటువంటి ఏ మానవునికి పాప విమోచన కలగదు. ఇది సత్యము. చాలా చాలా గ్రంథాల్లో అనేకమైనటువంటి విషయాలు వ్రాయబడుతూ ఉన్నాయి, కానీ సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. బైబిల్ నమ్ముకున్నాం. బైబిల్లో ఉన్నదంతా కూడా సత్యమే. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఈ విషయాలు. మన విశ్వాసానికి ఆధారము, ఎవిడెన్స్ గో బైబిల్. దేవుని వాక్యం మన ముందు ఉంది. ఎవరో ఏదో చెప్పారని కాదండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఆయన హిస్టరీలో, చరిత్రలో ఆయన గురించి రాయబడి ఉన్నది. అయితే దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. తను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటికి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒక్కసారి తను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు. మరలా ఒక్కసారి వస్తాడు మనందరం తీసుకుని తన పరలోకానికి వెళ్ళటానికి. అయితే ఈ విషయాన్ని మనం రెగ్యులర్ గా, రిపీటెడ్ గా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. చాలా మంది దేవుడు చెప్పినట్లుగా తన శరీరాన్ని, తన రక్తాన్ని తీసుకోమని చెప్తూ ఉంటే చాలా మంది తీసుకోరు. నిజమే. ఎందుకు అంటే అంత అవసరం లేదు కదా అనుకుంటూ ఉంటారు. చాలా అవసరం. ఎందుకు అంటే ఆయన శరీరం ద్వారానే మన రక్షణ, ఆయన రక్తం ద్వారానే మనకి రక్షణ, ఆయన రొట్టె ద్వారా, ఆయన చెప్పినట్లుగా తీసుకున్నటువంటి ఆ ద్రాక్ష రసాన్ని మనం తీసుకున్నప్పుడు మనకి ఆలోచనలు, సాధారణ పెట్టేటువంటి ఆలోచనలు కూడా పోతాయి. దానికి నేనే సాక్షి. నేను వేరే దేశంలో ఉన్నప్పుడు మాకు ఇటువంటి ఫెలోషిప్ లేదు, సరైనటువంటి ఫెలోషిప్. రొట్టె విరచడం అయ్యాము చాలా రేర్ ఉన్నాం. ఒకసారి సంవత్సరం తీసుకోకున్నటువంటి పరిస్థితి. మన మనోనేత్రాలు తిరగబడతాయి. దేవుని అర్థం చేసుకునేటువంటి మనసు మనకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మా మరణాల నుంచి జయించి పునరుద్ధానుడే ఆ యొక్క పట్టణంలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇద్దరు మనుషులు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వారు యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నాడని గుర్తెరగరు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని అంత మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, నీతిమంతుడండి, పరిశుద్ధుడండి, ఆయన ఏ పాపం చేయలేదండి, అనవసరంగా ఆయన సిలువేశారు, చంపేసేసారండి అని మాట్లాడుకుంటారు. వారితో నడుచుకుంటూ యేసు ప్రభు వెళ్తూ ఉంటాడు. వాళ్ళు మాత్రం ఈయన గుర్తెరగరు. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళి అక్కడ రొట్టె విరచగానే వెంటనే వారు కడుపు తెరవబడతారు. యేసు ప్రభు అని గుర్తుపడతారు. వెంటనే యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకని
మనము ఆచరిస్తున్నటువంటి యొక్క రొట్టి రసాల్లో పాల్గొనడం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరం.